ప్రభువా నీ పట్ల చెదరని విశ్వాసం దయచేయ, చెదిరిపోని విశ్వాసం దయచేయ నాయన. నిన్ను నమ్మితే చాలయ్యా. నాకున్న ప్రతి అవసరము తెచ్చబడుతుంది నాయన. నిన్ను నమ్మిన వారిని వమ్ము చేసేవాడివి కాదు ప్రభువా. నిన్ను నమ్మిన వాళ్ళని మర్చిపోయే దేవుడు కాదు నాయన. నిన్ను నమ్మిన వారిని అడుగంటి పాలు చేసేవాడివి కానే కాదు ప్రభువా. నిన్ను నమ్మిన వారిని పూర్ణ శాంతము కలవారిగా చేస్తావు. నేను ఆ నమ్మకం నాకు దయచేయ. అట్టి నమ్మకము, నువ్వు నాకున్నావు అనే నమ్మకము నరాల్లో నాకు దయచేయ ప్రభువా. ఈరోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు. మేము సంతోషంగా ఉంటే మా చుట్టూ ఉన్న వాతావరణం సంతోషంగా మారుతుంది. మేము ప్రశాంతంగా ఉంటే మా చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. మేము నీతో సమాధానం కలిగి ఉంటే మా చుట్టూ ఉన్నటువంటి వారితో సమాధానంగా మేము జీవించగలుగుతాం. ఆ జీవితాలను సంపూర్తిగా లోపరుచుకో నాయన, వశపరుచుకో నాయన. నీ రూపులోనికి మమ్మల్ని మలుచుకో నాయన, మార్చుకో నాయన. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకే తెలుసు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నీకే తెలుసు. దేవుడు అంటున్నాడు, ఒకసారి ఆలోచించు. ఎందుకు ఈ స్థితికి వచ్చావు? ఎందుకు ఈ కష్టాన్ని కొని తెచ్చుకున్నావు? ఎందుకు కుటుంబాన్ని కూల్చేసుకున్నావు? ఎందుకు యవ్వన ప్రాయాన్ని పాడు చేసుకున్నావు? ఎవరి కోసం అమ్మా నాన్నని కాదని చెప్పి వచ్చేసావు? ఎవరి కోసం నీ చదువును నాశనం చేసుకున్నావు? ఎవరి కోసం నీ ఆత్మీయతను పాడు చేసుకున్నావు? దేనికోసం పాడు చేసుకున్నావు? ఒకసారి కూర్చొని ఆలోచించు. అప్పుడు నేను నీకు గుర్తొస్తాను. నేను గుర్తొచ్చినప్పుడే నీ పాత రోత జీవితపు గుర్తులు చెరిపేస్తాను. నువ్వు 10 కాలాల పాటు గుర్తుండిపోయే వాడిగా నేను దీవిస్తాను. అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? నీ ప్రవర్తనను గురించి నువ్వు ఆలోచించుకొని పశ్చాత్తాపడినప్పుడు. 10 కాలాల పాటు 10 మందికి నువ్వు గుర్తుండిపోయే అద్భుతమైన ఆత్మీయుడిగా నువ్వు ఉండాలనుకుంటే ఈరోజే ప్రారంభించు. నా ప్రభువైన యేసుక్రీస్తుతో నీ జీవిత ప్రయాణం